యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనకు ఆయన పాదముల చెంతకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. కృప కలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మిమ్మును మీ కుటుంబములను మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రభువునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలరా, ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో ఈ వ్యక్తి దేవుని కొరకు చాలా శ్రేష్టంగా, అద్భుతంగా, చాలా ఉన్నతమైనటువంటి విలువలతో ఈ వ్యక్తి జీవిస్తూ వచ్చాడు. 40 సంవత్సరాల అతని యొక్క వయస్సులో ఆయన ఎలా ఉన్నాడో 85వ సంవత్సరము వచ్చేటప్పటికి కూడా అలాగే ఉన్నాడు. దైవిక విషయాల్లో కానీ శారీరకంగా కానీ అతని యొక్క శక్తి తగ్గిపోలేదు, అతని యొక్క బలము తగ్గిపోలేదు, దేవుని ఎడల ఆసక్తి తగ్గిపోలేదు, దేవుని ఎడల ప్రేమ తగ్గిపోలేదు. ఆ వ్యక్తే కాలేబు జీవితాన్ని మనము ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో మనము ధ్యానిస్తూ, బ్రతికిన కొద్ది దినాలైనా కానీ ఆయన పిల్లలమైనటువంటి మనము ఒక కాలేబు వలె మనము జీవించాలి. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశమై ఉంది. ఒక భక్తుని జీవితాన్ని దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆ భక్తుని యొక్క అనుభవాలు మన జీవితపు అనుభవాలు కావాలి. వారి జీవితంలో నుంచి దేవుడు అమూల్యమైనటువంటి పాఠాలు మనకి ఎందుకు నేర్పిస్తాడంటే మరింత ఆధ్యాత్మికంగా మనల్ని దేవుడు పటిష్టపరచడానికి, బలపరచడానికి, ఒక లోతైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి. కాబట్టి అతని యొక్క బలము రహస్యం ఏంటంటే దేవునితో అతనుకున్న పటిష్ట సహవాసం. అదే అతని యొక్క బలము రహస్యం. అతడు 40 సంవత్సరాలు దేన్ని భుజిస్తూ వచ్చాడు? కాలేబు అరణ్యములో మన్నాను భుజిస్తూ వచ్చాడు. మన్నా దేనికి సాదృశ్యం? మన్నా దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. అతని యొక్క బలము తగ్గకుండా ఉండటానికి, అంత శక్తిమంతుడిగా ఉండటానికి అతడు మన్నాను భుజించాడు. రెండవదిగా దేవునితో చెప్పండి, పటిష్టమైన సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాటను మీ దృష్టికి తీసుకుని వచ్చి నేను వర్తమానంలోనికి వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. మన్నాను భుజించాడు. ప్రవచన వాక్యములను వినువాడును గ్రహించువాడును ధన్యుడు. అతడు ఆశీర్వదింపబడినటువంటి వాడు. దేవుడే చెప్పండి, ఆ గ్రంథమును నాకు తినిపించాడు అని ఒక భక్తుడు అన్నాడు. ఎవరైనా? యెహెజ్కేలు. నేను నోరు తెరవగా దేవుడు చెప్పండి ఆ మాటలన్నింటినీ కూడా నాకు తినిపించాడు. నేను చెప్పండి దాన్ని భుజించాను. యెహెజ్కేలు యొక్క అనుభవం, మన్నాను భుజించాడు కనుకనే అతని యొక్క శక్తి తగ్గిపోలేదు. 40 సంవత్సరాల్లో ఎలాగైతే ఉన్నాడో 85వ సంవత్సరంలో కూడా కాలేబు అలాగా ఉండడానికి, అంత శక్తివంతంగా ఉండటానికి, అంత పటిష్టంగా ఉండడానికి గల ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తాం. ప్రియులరా, మోషే మరణానంతరం నెక్స్ట్ నాయకుడిగా, మోషే మరణానంతరం నెక్స్ట్ నాయకుడు కావాలి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ మోషేతో దేవుడు ఒక మాట చెప్పాడు, నీ తర్వాత
నూను కుమారుడైనటువంటి యెహోషువను అభిషేకించి అతని మీద చేతులుంచమన్నాడు. అతని ప్రక్కనే చెప్పండి ఎవరున్నారు? కాలేబు ఉన్నాడు. ఇద్దరిది చెప్పండి సమాన వయస్సు, ఒకే వయస్సు, ఒకే విశ్వాసం, ఒకే దీనత్వం, ఒకే భక్తి, ఒకే నమ్మకత్వం. అన్నిట్లో చెప్పండి వీరిద్దరూ సమానమే, ఎందులో తక్కువ కాదు. మోషే నూను కుమారుడైనటువంటి యెహోషువను అభిషేకిస్తుంటున్నప్పుడు, అతని మీద చేతులు ఉంచుతుంటున్నప్పుడు, నీవే నా తర్వాత నెక్స్ట్ నాయకుడు అంటున్నప్పుడు అతను ప్రక్కనే చెప్పండి ఎవరున్నారు? కాలేబు ఉన్నాడు. మనసులో ఎంత నొచ్చుకోవాలి, ఎంత బాధపడిపోవాలి. నేను ఎందులో తక్కువ, నేను దేనిలో తక్కువ, యెహోషువ నాకంటే దేనిలో ఎక్కువ. ఇద్దరిది చెప్పండి ఒకే వయస్సు, ఒకే భక్తి, ఒకే నమ్మకత్వం, ఒకే విశ్వాసం, ఒకే ధీరత్వం, ఒకే దీనత్వం, అన్నిట్లో సమానంగానే ఉన్నారు. దేవుడు ఏంటి ఎట్లా చేశాడు అని అనుకోలేదు కాలేబు. అది దేవుని చిత్తమని గ్రహించాడు, దేవుని సంకల్పమని ఎరిగాడు. హృదయంలో నొచ్చుకోలేదు, హృదయంలో బాధపడలేదు. ఎవరిని అభిషేకించినందుకు? యెహోషువను అభిషేకించినందుకు. దేవుడు ఇలా చేయొచ్చు కదా, 20 లక్షల కాల్బలం, 10 లక్షల మంది యెహోషువకి, 10 లక్షల మంది నాకివ్వచ్చు కదా అన్న వ్యత్యాసాన్ని చూపించలేదు. ఐడెంటిటీని కోరుకోలేదు. దేవుని చిత్తమని ఎరిగాడు, దేవుని యొక్క సంకల్పమని ఎరిగాడు. మనసులో నొచ్చుకోలేదండి, నేను ఎందులో తక్కువ అని అనుకోలేదండి. ఒక మాట మీకు, ఒక ప్రశ్న మిమ్మల్ని, కాలేబు ఎందులో తక్కువ యెహోషువ కంటే? అన్నిట్లో ఎక్కువే, అన్నిట్లో సమానమే. కానీ కాలేబు యొక్క హృదయంలో చెప్పండి వ్యత్యాసం లేదు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశానికి, చిత్తానికి తల వంచిన వాడిగా ఉన్నాడు. యెహోషువని నాయకుడిగా చేయటం దేవుని యొక్క ప్రణాళికని ఎరిగాడు. నేను యెహోషువ కింద పనిచేయటమా, యెహోషువకి నేను సలాం కొట్టమా, అట్లా నా వల్ల కాదు, నేను పార్టీ మారిపోతాను అని అనుకోలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనుకోలేదు. ఒక నాయకుడిగా చేసిన తర్వాత అప్పటి వరకు చెప్పండి వీరిద్దరు ఏంటి? స్నేహితులుగా ఉన్నారు. యెహోషువ కాలేబులు స్నేహితులుగా ఉన్నారు. యెహోషువ కాలేబులు స్నేహితులుగా ఉంటుండగా మోషే చెప్పండి యెహోషువ మీద చేతులు ఉంచగా నాయకుడయ్యాడు. ఆ నాయకుని కింద ఉన్నటువంటి కాలేబు యెహోషువని ఏమన్నాడు తెలుసా? నా యజమానుడా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గింపండి. నీకు నువ్వు చెప్పేది నేను చేయటం ఏంటి, నీ కింద నేను పని చేసేది ఏంటి అని అనలేదు. దేవుడు అతని నాయకునిగా చేసిన తర్వాత అతని కింద పని చేస్తూ యెహోషువని కాలేబు అన్న మాట ఏంటి? నాయకుడా, నా యజమానుడా. ఎంతగా తగ్గించుకున్నాడండి, ఎంతగా లోబడ్డాడండి. అతని కింద పని చేయడానికి తన జీవితకాలం అంతా కూడా కాలేబు చెప్పండి యెహోషువ క్రింద పని చేస్తూ వచ్చాడు. లోబడ్డాడు, విధేయత చూపించాడు, దేవుని కోసం తగ్గించుకున్నాడు, దేవుని చిత్తమని ఎరిగాడు. కాలేబు లాంటి వాళ్ళు సంఘాలలో లేవాలి. కాలేబు లాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. కాలేబు లాంటి జీవితం బ్రతికినటువంటి కొద్ది దినాలైనా కాలేబులా మనం జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. కాలేబు నాన్నగారి పేరేంటి? యొప్పెన్నే. యొప్పెన్నే అనగా ప్రత్యేకింపబడినటువంటి వాడు, స్థిరపరచబడినటువంటి వాడు. తండ్రి చెప్పండి దేవుని కోసం చాలా ప్రత్యేకంగా జీవించాడు. తండ్రే చెప్పండి ప్రత్యేకంగా జీవిస్తే, తండ్రే చెప్పండి అన్ని విషయాలలో దేవుని కోసం స్థిరంగా జీవిస్తే, కుమారుని చెప్పండి ఎలా పెంచి ఉండుంటాడు? నువ్వు దేవుని కోసం ప్రత్యేకంగా జీవిస్తే నీ బిడ్డలు కూడా చెప్పండి ఎలా ఉండాలనుకుంటావు? నా బిడ్డలు కూడా నా వలే ప్రత్యేకంగా ఉండాలి, నా వలే చెప్పండి దేవుని కోసం స్థిరంగా జీవించాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అన్ని విషయములలో నా పిల్లలు స్థిరంగా ఉంటేనే దేవునికి మహిమ అని గుర్తెరిగి బిడ్డలను చెప్పండి ప్రత్యేకంగా పెంచటానికి, విశ్వాసంలో పెంచటానికి, భక్తిలో పెంచటానికి యొప్పెన్నే వలే నువ్వు ఆలోచన చేస్తా.
ఎపెనే అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకింపబడినటువంటి వాడు, స్థిరపరచబడినటువంటి వాడు. వాళ్ళ నాన్న దేవుని కొరకు ఏ రీతిగానైతే స్థిరంగా జీవించాడో, దేవుని కోసం ఏ రీతిగానైతే ప్రత్యేకంగా జీవించాడో, నీవు నేను కూడా ఆ రీతిగా ప్రత్యేకంగాను స్థిరంగాను జీవించాలని దేవుడు చెప్పండి మన పట్ల ఒక ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాలేబు అనగా అర్థం కుక్క. రెండో మాటగా క్రమము. కాలేబు అనగా చెప్పండి కుక్క, రెండవది క్రమము. కుక్క చెప్పండి దేనికి సాదృశ్యంగా ఉంది? విశ్వాసానికి, నమ్మకత్వానికి, కృతజ్ఞతకు అది సాదృశ్యంగా ఉంది. విశ్వాసమునకు ముంగుర్తుగా ఉంది, నమ్మకత్వానికి ముంగుర్తుగా ఉంది. కాలేబు చెప్పండి దేవుని ఎడ్ల విశ్వాస పాత్రుడిగా జీవించాడు. దేవుని ఎడ్ల దేవునికి నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. దేవుని ఎడ్ల అచంచలమైనటువంటి కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ వచ్చాడు. ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ పేరు యొక్క అర్థం మనకేం తెలియజేస్తుందంటే కుక్కలో ఉన్న విశ్వాసం కాలేబు జీవితంలో కనిపిస్తుంది. అంత విశ్వాసపాత్రుడిగా జీవించాడు, దేవుని కోసం అంత నమ్మకంగా జీవించాడు. అదే ఎగ్జాక్ట్గా తన పిల్లల జీవితాల్లో దేవుడు చూడాలనుకుంటున్నాడు. అంతే విశ్వాసం, అంతే నమ్మకత్వం, అంతే కృతజ్ఞత అది లోపిస్తూ ఉంది. దేవుని పిల్లల జీవితాల్లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దేన్ని కనుగొంటాడు? విశ్వాసాన్ని కనుగొంటాడు. పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడితని, నా పరుగు తుదముట్టించటే, విశ్వాసమును కాపాడుకుంటునే. విశ్వాసపాత్రుడిగా జీవించాడు. ఎవరు? కాలేబు. కుక్క ఎంత విశ్వాసం కలిగి జీవించాడండి. తన విశ్వాసాన్ని జార విడుచుకోలేదండి. దేవుని కోసం ఎంత నమ్మకంగా జీవించాలండి ఆయన పిల్లలమైనటువంటి మనం. దేవుడు మన మీద ఉంచినటువంటి నమ్మకత్వాన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం? వమ్ము చేస్తున్నాం. దేవుడు చెప్పండి మనము నమ్మదగినటువంటి వారము కాకపోయినా కానీ దేవుడు చెప్పండి తన నమ్మకత్వాన్ని మన పట్ల చూపుతూనే ఉన్నాడు. దేవుని పిల్లల జీవితాల్లో అంత్య దినాలలో చెప్పండి మనుషులకి ఏముండదంట? ప్రేమ చల్లారిపోతుంది. వారు చెప్పండి ఏముండదు? కృతజ్ఞత లేనివారు. నువ్వు చెప్పండి కుక్కకి చెప్పండి ఏదైనా చిన్న బిస్కెట్ కానీ స్వీట్ కానీ లేకపోతే ఏదైనా కానీ వేస్తే అది నేను గుర్తుపెట్టుకుంటుంది, నీ మీద ప్రేమ చూపిస్తుంది. నీ పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విశ్వాసపాత్రుడిగా జీవించాలి. ఈ కాలేబు అనే మాట మనకేమి నేర్పిస్తుందంటే ఆయన విశ్వాసపాత్రుడు, దేవుని ఎడల నమ్మకత్వాన్ని చూపిస్తున్నవాడిగా ఉన్నాడు. దేవుని ఎడల చెప్పండి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అంటే ఏంటి? కృతజ్ఞత చూపిస్తున్నాడు. కృతజ్ఞత ఏ వంశమవుతుంది? కెనాజీ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే పట్టుకోవటం, వేటాడటం. ఏ వంశానికి చెందిన వాడినా? కెనాజీలు చెప్పండి పని ఏంటంటే వాళ్ళు పట్టుకోవటం. ఏం పట్టుకోవటం? ప్రభు తన ప్రియ శిష్యులను చెప్పండి ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఈ కెనాజీల యొక్క పని ఏంటంటే దేవుని కోసం చెప్పండి ప్రజల్ని పట్టుకోవటం, ఆ ప్రజలను పట్టుకుని దేవుని యొద్దకు నడిపించటం. ఆ వంశానికి చెందినటువంటి వాడు నా బాధ్యత, నా పని అక్కడ జ్ఞాపకానికి చేస్తున్నాడు దేవుడు. మన పని ఏంటి? నశించిపోతున్నటువంటి ఆత్మలను చెప్పండి ప్రభు కొరకు రక్షించటం, పట్టుకోవటం. మన పని వేట. రక్షించబడినటువంటి నీవు ఎవరికి సువార్తను ప్రకటించాలి, ఎంతోమందిని ప్రభు యొద్దకు నడిపించాలి, పట్టుకోవాలి ప్రభు కోసం. ఎంతమందిని పట్టుకున్నాం? నీ ఆధ్యాత్మిక వేటలో చెప్పండి ఎంతమందిని కదిలించావు? ఈ కెనాజీల యొక్క పని ఏంటంటే ప్రభు కోసం చెప్పండి ప్రజలను ఏం చేయటం? పట్టుకోవటం, వేటాడటం. ఏ వంశానికి చెందినటువంటి వాడినా? కెనాజీ వంశానికి చెందినటువంటి వాడు. ఏ గోత్రం ఏంది? యోధా గోత్రం. యోధా అనగా స్తుతి. తన జీవితం ద్వారా నిత్యము చెప్పండి దేవునికి ఏం ఆరోపించబడుతూ ఉంది? మహిమ ఆరోపించబడుతుంది. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించబడేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గోత్రానికి చెందినటువంటి వాడు ఈ కాలేబు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గోత్రానికి చెందినవారు?
యోధా గోత్రానికి. అదే గోత్రముల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుడు తన్ని ఉంచిన స్థానములో చాలా విశ్వాసపాత్రుడిగా, దేవునికి చాలా నమ్మకంగా, కృతజ్ఞత కలిగి కాలేబు బ్రతుకుతూ వచ్చాడు. కాలేబు జీవితంలో నుంచి కొన్ని శ్రేష్టమైన పాఠాలు ఈ శ్రేష్టమైన సమయంలో మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. రండి, కాలేబు జీవితంలో బ్రతికిన కొద్ది దినాలైనా కానీ ఎవరిలా మనం బ్రతకాలి చెప్పరేంటి? కాలేబులో మనం బ్రతకాలి. ఏ భక్తుని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నా కానీ, ప్రభా ఆ భక్తుని వలె, ఆ భక్తురాలు వలె నేను జీవించాలి, నేను బ్రతకాలి అన్న తీర్మానం నీ జీవితంలో రావాలనే దేవుడు వాక్యపు వెలుగులో నుంచి ఆ భక్తుని జీవితాన్ని మన ముందు పెట్టి దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. కాలేబు జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి మొట్టమొదటి పాఠాన్ని మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైనటువంటి యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. కాలేబు జీవితంలో మనం నేర్చుకునేటటువంటి మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి పాఠం ఏంటంటే, నా దేవుణ్ణి నిండు మనస్సుతో నేను అనుసరించితిని. ఎలా అనుసరించాడంటే నిండు మనసుతో అనుసరించాడు. మోషే చెప్పేటటువంటి మాట ఏ రోజైనా జవదాటాడా కాలేబు? ఏ రోజు జవదాటలేదు. ఎంత విధేయత చూపించాడండి. దేవుడు చెప్పినటువంటి మాట ఏదైనా ఎప్పుడైనా జవదాటాడండి? దేవుడు చెప్పినటువంటి మాట ఎప్పుడు జవదాటలేదు. అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కాలేబు ఎప్పుడు నడుచుకోలేదు. తన మనస్సు నిండా చెప్పండి ఎవరున్నారు? దేవుడున్నాడు. తన ఆలోచనల నిండా దేవుడున్నాడు. తన గుండెల నిండా దేవుడున్నాడు. దేవుణ్ణి నింపుకున్నాడు. అందుకోసమే నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. తన జీవితం అంతా దేవుడే. మన జీవితం అంతా కూడా చెప్పండి ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవునికి కాకుండా మన హృదయంలో, మన మనస్సులో దేనికి స్థానం ఇస్తున్నాం? ఎవరికి స్థానం ఇస్తున్నాం? 360 డిగ్రీల్లో తన హృదయంలో చెప్పండి ఎవరు కనిపిస్తారు? కాలేబు జీవితంలో దేవుడే కనిపిస్తాడు. ఈరోజు చాలామంది సగం దేవుడు సగం లోకం. అట్లా కాదు. కాలేబు మనస్సు నిండా దేవుడే, తన ఆలోచనల నిండా దేవుడే, తన హృదయం నిండా దేవుడే. దేవా నా హృదయం అంతా నీవే ఉన్నావయ్యా అన్నీ చెప్పే ఒక శ్రేష్టమైన స్థితి కలిగినటువంటి వాడు కాలేబు. అందుకోసం ఇక్కడ రాయబడినటువంటి మాట, నేను నా దేవుడైనటువంటి యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాడు. దేవునికి గాక మరి దేనికి కూడా చెప్పండి తన హృదయంలో ఏమి ఇవ్వలేదు? చోటు ఇవ్వలేదు. దేనికి చోటు ఇచ్చావు నీ హృదయంలో? ఎవరికి చోటు ఇచ్చావు నీ హృదయంలో? నీ మనస్సు నిండా దేవుడు ఉన్నాడా? నీ ఆలోచనల నిండా దేవుడు ఉన్నాడా? ఇక్కడే ఉంటావు, నీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఇక్కడే కూర్చుంటావు, గడియారం మీద ఉంటాయి. ఇక్కడే ఉంటావు, ఇంటి మీద ఆరబెట్టినటువంటి బట్టల మీద ఉంటాయి. కూరకు మూత వేసేనా లేకపోతే పిల్లి వచ్చి తినేస్తుందా? మనస్సు చెప్పండి దేని చేత మనము నింపుకుంటున్నాం? మీ మనస్సు మారి నూతనం అవ్వాలి, రూపాంతరము చెందాలి. మారిన మనస్సు దేవుని చేత, దేవుని ఆలోచనల చేత, దేవుడే తన హృదయానికి కేంద్రమై ఉన్నాడు. దేవుని చుట్టూ తిరుగుతాడు, దేవుని ఆలోచనల చుట్టూ తిరుగుతాడు. దేవునికి ఆలోచనల చేత తన మనస్సును నింపుకున్నవాడిగా ఉన్నాడు కాలేబు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం. ఈరోజు చాలామంది మనస్సుల్లో ఎవరెవరో ఉన్నారు. దేవుడు లేడు, దేవునికి స్థానం లేదు. లోకముతో నింపేసుకున్నారు, వ్యర్థమైనటువంటి వాటితో నింపేసుకున్నారు. కొంతమంది హృదయంలో చెప్పండి ఏ మనస్సు బాగా పనిచేస్తుంది? దుష్ట మనస్సు, వెరీ గుడ్. అహంకారమైన మనస్సు, చంచల మనస్సు. ఇప్పుడు చెప్పండి ఈ చంచల మనస్కులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు బాగుంటారు, ఒక 10 నిమిషాలు మారిపోతారు. వీళ్ళు మనసు స్థిరంగా ఉండదు. వీళ్ళది నిండు మనస్సు కలిగినటువంటి వారైతే మనసు చెప్పండి ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఈ చంచల మనస్కులు ఇప్పుడు ఒకటి మాట్లాడతారు, తర్వాత చెప్పండి 10 నిమిషాలకి చెప్పండి మాట మార్చేస్తారు. వీళ్ళు లోపల చెప్పండి ఒకటి, బయటకు మాట్లాడేది ఒకటి. చంచల మనస్కులు.
అహంకార మనస్సు, దుష్ట మనస్సు. ఇది కాదు. కాలేబుని గురించి 3 మాటలు చెప్తాను. మొట్టమొదటి మాట అంటే పూర్ణ మనస్సుతో. సంఖ్యాకాండం 14:24 చదవద్దు. అక్కడ చెప్పండి, పూర్ణ మనస్సుతో అనేటటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. చదవండి 14 సంఖ్యాకాండం. నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయినటువంటి దేశములు అతన్ని ప్రవేశపెట్టుదును. ఎలాగ అనుసరించాడంట? పరిపూర్ణంగా అనుసరించాడు. పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాని ఏం చేయాలి? ప్రేమించాలి. అలా అనుసరించినటువంటి వాడు, అలా ప్రేమించినటువంటి వాడు ఎవరండి? కాలేబు. ఎలా అనుసరించాడు తెలుసా? దేవా, ఆ ఆదివారం నిన్ను అనుసరిస్తానే, తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు చెప్పండి, వేరే వాటిని అనుసరిస్తాను అనలేదు. ఎలా అనుసరించాడు తెలుసా? తన బ్రతుకు దినములన్నీ దేవుని అనుసరించాడు. దేవునికి స్తోత్రం. అలా అనుసరించేవారు కావాలి. బ్రతుకు దినములు కృపాక్షేమములు నువ్వు అనుభవించాలంటే బ్రతుకు దినములన్నీ కూడా చెప్పండి నిండు మనసుతో దేవుని ఏం చేయాలి? అనుసరించాలి. ఈరోజు ఏ రీతిగానైతే దేవుని అనుసరించావో సోమవారం కూడా అదే రీతిగా అనుసరించాలి. సోమవారానికి కొంతమంది చెప్పండి వ్యక్తిత్వాలు మారిపోతాయి, వారి పద్ధతులు మారిపోతాయి, వారి హృదయపు స్థితి మారిపోతుంది. కానీ కాలేబు యొక్క మనస్సు మారలేదు. తన బ్రతుకు దినములన్నీ కూడా నిండు మనస్సుతో దేవుని ఏం చేశాడు? అనుసరించాడు. మూడవది ఒకటేంటి? పూర్ణ మనస్సుతో. రెండవది బ్రతుకు దినములన్నీ. మూడవది ప్రతి పరిస్థితుల్లో అనుసరించాడు. తనకి కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు. ఈరోజు పరిస్థితులు బాగుంటే చెప్పండి దేవుడు అంటాం, పరిస్థితులు బాగుంటే దేవుడు గొప్పవాడు అంటాం, పరిస్థితులన్నీ బాగుంటే ఆశీర్వదిస్తే, స్వస్థతనిస్తే, ఆరోగ్యం ఇస్తే, అన్నీ బాగుంటే దేవుడు చాలా గొప్పవాడు అంటాం. పరిస్థితులు కాస్త ప్రతికూలమైతే, కష్టం వస్తే, ప్రతి పరిస్థితుల్లో దేవుని అనుసరించాడు. యోబు చెప్పండి, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు యథార్థంగా ఉన్నాడా? పరిస్థితులు బాగోకపోయినా కానీ యథార్థంగా ఉన్నాడా? పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు యథార్థంగా ఉన్నాడు, పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పుడు కూడా యథార్థంగా ఉన్నాడు. నా సేవకుడైనటువంటి యోబు ఎలాంటి పరిస్థితుల్లోనన్నా కానీ యథార్థతను చెప్పని ఏం చేయడు? విడిచిపెట్టడు. నిండు మనసుతో అనుసరించడం అంటే చెప్పండి ప్రతి పరిస్థితుల్లో కూడా చెప్పండి మనము దేవుణ్ణి ఏం చేసే వారంగా ఉండాలి? వెంబడించే వారంగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. నిండు మనసుతో నిండు మనసుతో ఒక వ్యక్తి దేవుణ్ణి అనుసరించాలంటే 3 అనుభవాలు తప్పకుండా ఉండాలి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని ఎడల అచంచలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడైతేనే నిండు మనసుతో దేవుణ్ణి చెప్పండి ఏం చేయగలుగుతాడు? అనుసరించగలుగుతాడు. దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి చెప్పండి నిండు మనసుతో దేవుని ఏం చేయలేడు? అనుసరించలేడు. రెండవదిగా ఏంటంటే ఆ వ్యక్తి దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాలంటే వ్యక్తిగతంగా దేవునితో పటిష్ట సహవాసం కలిగి ఉండాలి. మీకు తెలుసు 1 యోహాను 1:3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. దేవునితో పటిష్టమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారు ఎవరైనా కానీ నిండు మనసుతో చెప్పండి దేవుని ఏం చేస్తారు? మొదటి మాట ఏంటి? పరిపూర్ణమైన ప్రేమ. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. తన హృదయం నిండా చెప్పండి ఎవరున్నారు? కుమారుడికి స్థానం ఇస్తాడేమోనని దేవుడు అతన్ని పరీక్షించి వృద్ధాప్యంలో నీకు ఇచ్చినటువంటి ఆ కుమారుని మీద నువ్వు మమకారాన్ని ప్రేమను పెంచుకుంటావేమోనని అతన్ని టెస్ట్ చేయటానికి నన్ను అనుసరిస్తాడో నాకు లోబడతాడో లేదని తెలుసుకోవటానికి నీ ఒక్కగానేటువంటి ఒక కుమారుని మోరియా పర్వతం మీద నాకు బలిమ్మన్నాడు. దేవుని నిండు మనసుతో అనుసరిస్తున్నవాడి కనుక, ప్రేమిస్తున్నవాడి కనుక కుమారుని ఇవ్వటానికి వెనుదీయలేదండి. రెండోది ఏం చెప్పాను నేను? దేవునితో పటిష్టమైన సహవాసం. ఆ సహవాసం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు చెప్పండి ఏం చెప్తున్నాడు? నిండు మనసుతో నన్ను అనుసరిస్తున్నాడు. దేంతో సహవాసం? భక్తిహీనులతోనా, లోకముతోనా, అన్యులతోనా, వ్యర్థమైనటువంటి వారితోనా,
దేంతో ఎక్కువ సహవాసం చేస్తున్నాం? వాక్యంతో సహవాసం చేస్తున్నామా? ప్రభుతో సహవాసం చేస్తున్నామా? 40 దినాలు ఆ ప్రయాణంలో చెప్పండి, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో కాలేబు కూడా ఉన్నాడు. కాలేబు చెప్పండి ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? దేవునితో. ఆదివారం మాత్రమే కాదు మన సహవాసం, మిగిలినటువంటి దినాలు కూడా చెప్పండి ప్రభుత్వ సహవాసం, పటిష్ట సహవాసం. నువ్వు నడుస్తున్నా కానీ, నువ్వే పని చేస్తున్నా కానీ దేవుని ఆలోచనలతో నిండి ఉండాలి. ప్రభుతో మాట్లాడాలి, ప్రభుని స్తుతించాలి, ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఎవరైతే దేవునితో పటిష్ట సహవాసాన్ని కలిగి ఉంటారో నిండు మనసుతో దేవుని ఏం చేయగలుగుతారు? అనుసరించగలుగుతారు. మూడవది ఏంటో తెలుసా? ఇది నేటి దేవుని పిల్లలకి లోపించిన అనుభవం. ఏంటో తెలుసా? వ్యక్తిగత దైవ భయం. వ్యక్తిగత దైవ భయం. వ్యక్తిగతంగా దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తి నేను అలా ఉండకూడదే, నేను అలా జీవించకూడదే, నేను అలా ప్రవర్తించకూడదే అని అనుకుంటాడు కనుక నేను నిండు మనసుతో దేవుని ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. కాలేబు అనేటటువంటి మాటలో చెప్పండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3. నాలాగే మీరు కూడా ఇంగ్లీష్లో CALEB కాలేబ్. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం చెప్తాను. C స్టాండ్స్ ఫర్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఏంటి? మంచి సమర్పణ, తీర్మానం. దేవునితో ఏ తీర్మానమైతే కాలేబు తీసుకున్నాడో ఆ తీర్మానానికి కట్టుబడి జీవించాడు. కాలేబు జీవితంలో చెప్పండి తీర్మానానికి కట్టుబడి జీవించాడు. దేవుని కొరకు ఏం చేయగలడో చేశాడు. ఏ విషయంలో కూడా చెప్పండి కాలేబు ఏమవ్వలేదు? రాజీ పడలేదు. కమిట్మెంట్. రెండవది ఏంటి? ఏ కాలేబు కదా, CALEB. ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. తన వ్యక్తిత్వాన్ని బట్టి చెప్పండి ఎవరిని మహిమపరుస్తూ వచ్చాడు? దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. మన వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి? కాలేబు లాంటి వ్యక్తిత్వమేనా? ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశుద్ధాత్ముడు చెప్పండి 3 అధ్యాయాలు కేటాయించాడండి. 3 అధ్యాయాల్లో ఇతని గురించి రాయించాడండి. అతని యొక్క వ్యక్తిత్వం దేవుణ్ణి అంతగా ఆకర్షించింది, అంత శ్రేష్టంగా ఉంది. నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు అతన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మూడవది ఏంటి? ఎల్ స్టాండ్స్ ఫర్ లీడ్. నడిపించాడు. ఇశ్రాయేలు ముందు చెప్పండి తన యొక్క జీవితం ఒక శ్రేష్టమైనటువంటి మాదిరిని చూపిస్తూ వచ్చింది. నడిపిస్తూ వచ్చాడు, నడుచుకున్నాడు. మన జీవితాలు చెప్పండి ఎలా ఉండాలి? మనం నడుస్తూ ఇతరులను చెప్పండి దేవుని బాటలో నడిపించే వారంగా ఉండాలి. నాయకుని యొక్క బాధ్యత ఏంటి? సేవకుని యొక్క బాధ్యత ఏంటి? విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి? మనము చెప్పండి లోకములో మనము క్రీస్తు వలె నడుస్తూ అనేకులను చెప్పండి ప్రభు యొద్దకు నడిపించేవారం కావాలి. ఇదిగో కాలేబు లీడ్, నడిపించేవాడు, మాదిరికరంగా నడుచుకున్నాడు. ఇశ్రాయేలీయుల ముందు దేవుని ఎదుట అతడు నడుచుకున్నటువంటి నడకను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 4వ లెటర్ ఏంటి? ఎంపవర్. బలవంతుడు, శక్తిమంతుడు. 40 సంవత్సరాల ప్రాయంలో చెప్పండి అతనికి ఏ బలమైతే ఉందో 85 సంవత్సరాల్లో చెప్పండి అదే బలం ఉంది. అలాంటి బలవంతుడిగా జీవించాడు, శక్తిమంతుడిగా జీవించాడు. 5వ అక్షరం ఏంటి? బి బోల్డ్. ధైర్యశాలి, ధైర్యవంతుడు. ఏ పరిస్థితులకి జడియలేదు, ఏ పరిస్థితులకి చెప్పండి భయపడలేదు. నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు కనుకనే అతని హృదయంలో ఏవి లేవు? స్వార్థం లేదు, కక్షలు లేవు, అసూయ లేదు, ద్వేషము లేవు, బయటికి ఒకటి లోపలికొకటి మాట్లాడే తత్వం లేదు. అరే యెహోషువ అని చెప్పండి దేవుడు నాయకునిగా అభిషేకించినప్పుడు అతను చెప్పండి హృదయంలో నొచ్చుకోలేదు, అసూయకు చోటు ఇవ్వలేదు, ద్వేషానికి చోటు ఇవ్వలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడనలేదు. నిండు మనస్సు కలిగినటువంటి వాడు కనుకనే, దేవుణ్ణి అనుసరించినటువంటి వాడు కనుకనే వాటన్నిటికీ కూడా చెప్పండి స్వస్తి పలికాడు. కాలేబు హృదయంలో చెప్పండి వాటికి చోటు లేదు. కొంతమంది హృదయాల్లో చెప్పండి ఎన్ని ఉంటాయో, బయటికి మాత్రం మనుషులు చెప్పండి చాలా బాగా కనిపిస్తారు.
ఎంత ద్వేషం ఉంటుందో, ఎంత అసూయ ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి లక్షణాలు ఉంటాయో, ఇవన్నీ ఎవరికి కనిపిస్తాయి? దేవునికి కనిపిస్తాయి. ఈ నిండు మనసుతో దేవుని అనుసరించేటటువంటి ఈ వ్యక్తిలో చెప్పండి, అలాంటి లక్షణాలు ఏవి కూడా ఎవరికి కనిపించలేదు? దేవునికి కనిపించలేదు. దానికి తావే లేదు, చోటే లేదు. నేను అద్భుతంగా బోధ చేసి, అద్భుతంగా పాట పాడి, అద్భుతంగా ప్రార్థన చేసి, లోపల స్వార్థాన్ని ఉంచుకొని, లోపల ద్వేషాన్ని ఉంచుకొని, దేవునికి విరోధమైనటువంటి వాటిని ఉంచుకుంటే అది నిండు మనసు కాదు, అది నిండు మనసు అనిపించుకోదు. నువ్వు లోపల ఏంటో బయటకు కూడా అదైతే అది నిండు మనసు. లోపల ఒకటి బయటకు ఒకటి అయితే అది నిండు మనసు అనిపించుకోదు. అది దేవునికి చెప్పండి అసహ్యం. కాలేబు జీవితంలో రెండవ లక్షణం ఏంటి? మొదటి లక్షణం నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినటువంటి వాడు. ఇప్పుడు రెండవ లక్షణాన్ని మనం చూద్దాం రండి. కాలేబు జీవితంలో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైనటువంటి మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు 40 ఏండ్ల వాడును. ఎవరికీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానమును తెచ్చి తిని. చూచినట్టే వర్తమానమును తెచ్చి తిని. అబ్బా, ఎంత మంచి మాట. కాలేబు జీవితంలో రెండవ అనుభవం ఏంటంటే మంచి వర్తమానికుడు. చూచి రమ్మంటే నేటి దినాల్లో ఏమొస్తారు? అమ్మ బాబాయ్ మీకు చాలా బాగా తెలుసు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తారు. ఎక్కడికైనా చెప్పండి, వెళ్ళేటప్పుడు చెప్పండి, మంచి వార్తతో వెళ్ళరు, మిక్సింగ్ చేసి వెళ్తారు. మిక్సింగ్ ఉన్నది లేనిది కలిపి మిక్సింగ్ చేసి చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా. ఎంత మంచి మాట అండి. చూచినట్లుగా మోషే యొద్దకు చెప్పిన అతడు వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. ఇతరుల యొద్దకు చెప్పండి, వెళ్ళేటప్పుడు ఏ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళాలి? అక్క నీకు తెలుసా? చెల్లి నీకు తెలుసా? తెలియకపోయినా చెప్తాను. ఇలాగంట అలాగంట. నీ కోసం నువ్వు చూసుకో, నీ కుటుంబం కోసం నువ్వు చూసుకో, ఇతరుల కోసం నీకెందుకు? అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా, చూసినట్లుగా మోషేకి చెప్పండి వర్తమానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈరోజు మోస్ట్లీ చాలా కుటుంబాల్లో చెప్పండి అలజడి, ఆ భర్తకు అనుమానం, ఆ భార్యకు అనుమానం. కారణం ఏంటో తెలుసా? థర్డ్ పర్సన్ చెప్పండి ఆ కుటుంబాల్లోనికి ఎంటర్ అవుతున్నాడు. లేని విషయాలు చెప్పటం, ఆ భర్తకు చెప్పటం, ఆ భార్యకు చెప్పటం, ఆ భర్త లేనప్పుడు చెప్పటం, చెడ్డ సమాచారాన్ని చెప్పటం, భర్తలో అనుమానాన్ని పుట్టించటం, భార్యలో అనుమానం పుట్టించటం. వీటి వల్ల చెప్పండి కుటుంబాలు ఏమవుతాయి? పతనం అవుతాయి. 12 గోత్రాల నుంచి చెప్పండి మోషే చెప్పండి 12 మందిని సెలెక్ట్ చేసి, అంటే ప్రతి గోత్రం నుంచి ఒకరిని పంపించాలి. ఇప్పుడు చెప్పండి ఏ గోత్రం నుంచి ఎవరు వెళ్ళారు? యోధా గోత్రం నుంచి ఎవరు వెళ్ళారు? కాలేబు వెళ్ళారు. ఎఫ్రాయిము గోత్రం నుంచి యెహోషువ వెళ్ళాడు. మిగిలినటువంటి చెప్పండి ఆ 10 గోత్రాల నుంచి 10 మంది వెళ్ళారు. ఈ 12 మంది వెళ్ళి 10 మంది ఎలాంటి సమాచారం తెచ్చారు? చెడ్డ సమాచారం. వీళ్ళిద్దరూ మాత్రమే చెప్పండి ఏ సమాచారం తెచ్చారు? మంచి సమాచారం. వెళ్ళినటువంటి 12 మంది చెప్పండి అందులో 2 చెప్పండి మంచి సమాచారం తెస్తే, మిగిలినటువంటి 10 మంది ఎలాంటి సమాచారం అంటే చెడ్డ సమాచారం తెచ్చారు. ఆ చెడ్డ సమాచారం తీసుకుని వచ్చినందుకు ఇశ్రాయేలుకి చెప్పండి ఏం కలిగింది? చాలా వేదన కలిగింది, బాధ కలిగింది, దుఃఖం కలిగింది. హృదయంలో నొచ్చుకున్నారు, హృదయంలో వేదనకి గురైపోయారు, ఎంతో హృదయంలో బాధపడిపోయారు. దేవా ఏంటి మీరు మాకు స్వాస్యంగా వాగ్దానంగా ఇస్తానన్నటువంటి ఆ దేశ పరిస్థితి ఇలా ఉందా అని హృదయంలో నొచ్చుకున్నారు. కానీ 2 చెప్పండి తీసుకుని వచ్చినటువంటి 10 మంది మాట వింటారా? 2 మాట వింటారా? చెప్పండి. 10 మంది మాట వింటారు, 2 మాట వినరు. కానీ వాళ్ళందరినీ నిమ్మలపరిచి చెప్తున్నాడు. వాళ్ళందరినీ చెప్పండి ధైర్యపరిచి, మనము చెప్పండి ఆ దేశాన్ని తప్పకుండా ఏం చేస్తాం? జయిస్తాం. ఎంత మంచి మాటలో చెప్పాడండి. రండి లేఖనంలో నేను ఈ మాటలు మీకు నేను చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియమైనటువంటి వారులారా. రండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30-31 వచనాలు.
కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును. ఆ మనుషులందరూ చెప్తున్నటువంటి మాటలకు చెప్పండి, అప్పుడు ఇతను కలగజేసుకొని వారిని నిమ్మలపరిచి మనము జయించటానికి చెప్పండి మనకి ఏముంది? శక్తి. ఎంత మంచి మాటలు చెప్పాడండి, ఎంత మంచి వర్తమానము చెప్పాడండి, ఎంత మంచి పురుకులు పెట్టేటటువంటి మాటలు చెప్పాడండి. వారిని జయించడానికి చెప్పండి మనకి ఏం చాలు? శక్తి చాలు. 31వ వచనం, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి. 32వ వచనం, మరియు వారు తాము సంచరించి చూసినటువంటి దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారమును చెప్పి, మేము సంచరించి చూచినటువంటి దేశము తన నివాసులు భక్షించు దేశము, దానిలో మాకు కనబడినటువంటి జనులందరూ ఉన్నత దేహులు. ప్రజలను చెప్పండి, ఆ సమాచారం చెప్పండి ఏం చేస్తున్నారు? భయకంపితులను చేస్తున్నారు. వారి హృదయంలో చెప్పండి భయాన్ని పుట్టిస్తున్నారు. కానీ కాలేబు వారందరినీ నిమ్మలపరిచి, జనులందరినీ నిమ్మలపరిచి, వారిని మనం జయిస్తాం, మనకి శక్తి చాలు, దేవుడు మనకి తోడై ఉన్నాడు అని వారిని పురికొల్పి మాట్లాడుతూ ఉన్నాడు. మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, కాలేబు జీవితంలో మనం నేర్చుకునే రెండవ శ్రేష్టమైనటువంటి పాఠం ఏంటి? అతడు మంచి వర్తమానికుడు. రండి మనం ఈ మాట చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7-8 వచనాలు. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచినటువంటి దేశము మిక్కిలి ఎలాంటి దేశం అని చెప్తున్నారు? మంచి దేశం. వీళ్ళేమంటున్నారు? వాళ్ళు చెప్పండి చాలా బలార్జులు, వాళ్ళు మనల్ని మింగేస్తారు, ఆ దేశాన్ని మనము జయించలేము. ఇక్కడ కాలేబు ఏం చెప్తున్నాడు? అది మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు మంచి దేశం. ఆ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఆ దేశం యొక్క చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చినటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? చూడండి 14వ అధ్యాయము 37వ వచనం. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పినటువంటి మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ఏ సమాచారాన్ని తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు? చెడ్డ సమాచారం తీసుకుని వచ్చినటువంటి వారు దేని చేత? తెగులు చేత చచ్చిపోయారు. మనం ఎలాంటి వారంగా ఉండాలి? కాలేబు వలె మంచి వర్తమానికులుగా ఉండాలి. ఫిలిప్పీ సంఘానికి చెప్పండి, ఒక మంచి వర్తమానికుడు ఉన్నాడు, దూత ఉన్నాడు. ఎవరైనా గడిచిన వారంలోనే జ్ఞాపకం చేసుకున్నాం కదండి, అప్పుడే మర్చిపోతే ఎలా? ఎపఫ్రోదీతు. కొలసీ సంఘానికి ఎపఫ్రా, తర్వాత ఎఫెసీ సంఘానికి తూకీకు. వీళ్ళందరూ చెప్పండి ఎవరు? మంచి సమాచారాన్ని తీసుకుని వెళ్ళేవారు, సంఘాన్ని బలపరిచేవారు. పౌలు యొద్ద నుంచి చెప్పండి వర్తమానం తీసుకుని వచ్చి సంఘాన్ని ఆధ్యాత్మికంగా పురికొల్పేవారు. అలాంటి మంచి వర్తమానికులు నేటి సంఘానికి కావాలి. కాలేబు చెప్పండి ఆ వేగు చూడటానికి వెళ్ళి మోషే యొద్దకు చెప్పండి ఏ సమాచారం తీసుకొచ్చాడు? మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. మిగిలినటువంటి 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు. కాలేబు జీవితంలో మరో శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఇది మనందరి లక్షణమై ఉండాలి ప్రియులరా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. 7వ వచనం, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైనటువంటి మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును, ఎవరికిని భయపడక. అండర్లైన్ చేయండి. కాలేబులో చెప్పండి మనం నేర్చుకునే మరో శ్రేష్టమైనటువంటి పాఠం ఏంటంటే, కాలేబు చెప్పండి ఎవరికి ఏమవడు? భయపడ్డా. నువ్వు ప్రతిదానికి భయపడతావు. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు, ఎవరు తోడై ఉన్నారు కాలేబుకి? దేవుడు తోడై ఉన్న కారణమును బట్టి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినప్పుడు ఏ అపాయమునకు నేను భయపడును. ఎందుకోసమంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. నువ్వు నాకు తోడై ఉన్నావు. దేవుడు తోడై ఉన్న కారణమును బట్టి నేను చెప్పండి దేనికి ఏమవ్వలేదు? భయపడలేదు. ఎందుకు భయపడతావు? కుటుంబాన్ని గురించి,
ఎందుకు భయపడతావు? నీ బిడ్డలకి ఇంకా వివాహం కాలేదని ఎందుకు భయపడతావు? ఇంకా గర్భఫలం కోసం ఎందుకు భయపడతావు? నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల కోసం. దేవుడు అన్నాడు, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నావు కనుక చెప్పండి, మీరేమవద్దు, భయపడకండి. దేనికి భయపడాలి ప్రియులరా? చిన్న మందా, భయపడకండి. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను. ఎందుకు భయపడాలి? జాబు రాదని భయపడతావా? గర్భఫలం రాదని భయపడతావా? దేనికి భయపడాలి? దేవుడిస్తాడు, దేవుడి కార్యం చేస్తాడు. దానికో కృంగిపోయి బాధపడిపోయి దేవునిపై ఆధారపడాలి, భయపడిపోకూడదు ప్రియులరా. ప్రభు చెప్పాడు 2వ తిమోతికి రాసిన పత్రిక 1:7 భయపడుటకు దేవుడు మనకి శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. పిరికివాడు రోజు చస్తాడు. మనం చెప్పండి, ప్రభు కొరకు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కాలేబు ఎలా ఉంటాడు ప్రియులరా? ధైర్యవంతుడు, ధైర్యవంతుడు. ఎందుకు ధైర్యవంతుడు అని చెప్తున్నట్టంటే సంఖ్యాకాండం దగ్గరికి మీరు రావాలి. సంఖ్యాకాండంలో ఈ సమాచారాన్ని చెప్పిన తర్వాత ఈ సంఖ్యాకాండం 14:9 ఒకసారి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు ఏమవకండి, భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదును, వారు నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకురని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో చెప్పని ఏం చేశారు? ఆ టైంలో కూడా చెప్పండి, ఏమవ్వలేదు? మంచి సమాచారాన్ని తీసుకుని వెళ్తే చెప్పండి, సర్వ సమాజం అంతా చెప్పండి, కాలేబు యెహోషువలను చెప్పండి ఏం చేయడానికి ప్రయత్నం చేశారు? రాళ్లతో కొట్టడానికి. మోషే మీద సనిగారు, ఓ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని బాధపడ్డారు. ఏ పరిస్థితులకి భయపడలేదు. నేను దేనికి ఏమవలేదు అన్నాడు, భయపడలేదు. ఒక విశ్వాసిగా కాలేబు నీకు నాకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఎలాంటి జటిలమైన సమస్యలు నీ ముందున్నా కానీ ఆ పరిస్థితులకు చెప్పండి, ఒక విశ్వాసిగా దేవుని కుమార్తెగా కుమారుడిగా నువ్వేమవ్వకూడదు, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. 56వ కీర్తన 4వ చరణం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను చెప్పండి భయపడును, శరీరదారులు నన్నేం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి చెప్పండి, కాలేబు భయపడలేదు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు, శరీరదారులు నన్నేం చేస్తారు? నేను దేవుని యందు చెప్పండి ఏముంచాను, నమ్మిక ఉంచారు. దేవుని మీద ఆధారపడినటువంటి వాడు దేనికి భయపడ్డండి? ఆధారపడలేనటువంటి వాడే చిన్న చెప్పండి విషపురుగు కూడా భయపడతాడు. రాత్రులు పడుకున్నప్పుడు కూడా చెప్పండి, ఏదైనా అక్కడ వెలుగు కనిపించిందనుకో నిద్ర పడదు ఇంకలకి. భయపడకూడే. దేనికి చెప్పండి మనం భయపడకూడదు ప్రియులరా. ఆ మంత్రసానులు చెప్పండి, ఫరోకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? దేవునికి భయపడిన కారణమును బట్టి వారికి చెప్పండి దేవుడు ఏం కలగజేస్తాడు? వంశాభివృద్ధి కలగజేస్తాడు. అయ్యో ఫరో మమ్మల్ని చంపేస్తాడే అని అనుకోలేదు. దేవునికి భయపడ్డారు కనుకనే ఆ సమయంలో చెప్పిన ఫరోతో మాట్లాడడానికి కూడా దేవుడు మాటలు ఇచ్చాడు. వారు చెప్పండి ఫరో మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, దేవునికి భయపడినటువంటి ఒక అన్యులండి, దేవునికి భయపడినటువంటి కారణమును బట్టి దేవుడు వారి యొక్క వంశాన్ని చెప్పండి వృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. కాలేబు జీవితంలో 4వ లక్షణం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. ఫాస్ట్గా యెహోషువ గ్రంథం 2 మాటలు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచుండుటకు కానీ నాకు ఎప్పటి ఎట్లు చెప్పండి ఏముంది, బలం ఉంది. అంటే తన యొక్క బలం చెప్పండి 40 సంవత్సరాల్లో చెప్పండి ఏ బలమైతే ఉందో 85వ ఏట వచ్చేసరికి కూడా చెప్పండి అదే బలం ఉంది. దీనికి సూత్రం ఏంటంటారు? దేవునితో ఉన్న వాళ్ళకి దేవుడు ఆ బలం ఇస్తాడు. దేవునితో పటిష్టమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారికి దేవుడు ఆ బలం ఇస్తాడు. ఇక్కడ బలం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ బలం ఇది? ఏ బలం ఇది?
ఆధ్యాత్మిక బలం. మా శారీరక పురుషుడు చెప్పండి కృషించుచున్నను, అంతరంగిక పురుషుడు దినదినము చెప్పండి నూతనపరచబడతాడు. అటు శారీరకంగా 85వ ఏట వరకు కూడా బలవంతుడే, ఆధ్యాత్మికంగా కూడా కాలేబు శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాలేబు యొక్క జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, శారీరకంగా అతని యొక్క బలము ఏ రీతిగానైతే తగ్గిపోలేదో 85వ ఏట వరకు ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ బలము చెప్పండి ఏమవ్వకూడదు, తగ్గిపోకూడదు. అంటే ప్రభువుని ఎరిగినటువంటి దినం ఉంది కదా, అంటే ఇంచుమించు ప్రభువుని ఎరిగి 20 సంవత్సరాలు అవ్వండొచ్చు. ప్రభువుని ఎరిగినటువంటి దినములో ప్రభు కొరకు ఏ ఆసక్తి అయితే ఉండేదో, దేవుని ఎడల ఏ ప్రేమ అయితే ఉండేదో, దేవుని సన్నిధి పట్ల ఏ తృష్ణ అయితే ఉండదో, అదే 85వ ఏట వచ్చే వరకు కూడా అదే తృష్ణ నువ్వు కొనసాగిస్తూ రావాలి. దేవునికి స్తోత్రం. ఒక 20 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత వీళ్ళు అనేటటువంటి మాటలు తెలుసా, మేము ఉన్న రోజుల్లో, ఇప్పుడేమైంది నీ భక్తి, మేము ఉన్న రోజుల్లో తమ్ముడు, మేము ఉన్న రోజుల్లో చెల్లి, వయసు పెరిగే కొలది చెప్పండి నీలో చెప్పండి ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోకూడదు. దేవునికి స్తోత్రం. దేవునితో నీకున్న సహవాసమే నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యాన్ని నిత్యం ఎవరైతే భుజిస్తారో వారు చెప్పండి శారీరకంగా శక్తిమంతులుగా ఉంటారు, ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా ఉంటారు. ఎఫెసీ సంఘంతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా, నువ్వు ఏ స్థితిలో పడిపోతివో, పడిపోయిన సంఘం, బలహీనమైన సంఘం, ప్రేమను కోల్పోయిన సంఘం, దేవునితో ఆ సంబంధాన్ని కోల్పోయిన సంఘం, నువ్వు ఏ స్థితిలో పడిపోతివో జ్ఞాపకం చేసుకొని మరలా చెప్పండి ఏమమ్మన్నాడు, బలము పొందుకో. కాలేబు చెప్పండి 85వ ఏట వరకు కూడా చెప్పండి తన బలము చెప్పండి ఏమాత్రం ఏమవ్వలేదు, తగ్గిపోయి ఇప్పటికి కూడా యుద్ధము చేయటానికి అదే బలం నా దగ్గర ఉంది అని అన్నాడు. అందుకే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము. 81వ కీర్తన 1వ చరణంలో అంటాడు, మనకి బలమై ఉన్న దేవునికి ఆనందగానం. మన బలం ఎవరు? మన దేవుడే. ఆయనే బలపరచాలి. దేవుడు బలపరచకపోతే మనం బలహీనులం. కాలేబుని చెప్పండి ఎవరు బలపరిచారు? దేవుడు బలపరిచారు. 40 సంవత్సరాల్లో ఎట్టి బలాన్ని కలిగి ఉన్నాడు. 85వ ఏట వచ్చే వరకు కూడా అదే బలం అతని జీవితంలో కొనసాగుతూ ఉందంటే దేవునితో ఒక పటిష్టమైనటువంటి సహవాసాన్ని కాలేబు కలిగి ఉన్నాడు కనుకనే. అటు శారీరకంగాను చెప్పండి, ఆధ్యాత్మికంగాను. లాస్ట్ మాట కాలేబు సాక్ష్యము కలిగినవాడు. ఏం కలిగినవాడు? సాక్ష్యము కలిగినవాడు. యెహోషువ గ్రంథం ఇక్కడ 3 సాక్ష్యాలు చెప్తాను. 3 సాక్ష్యాలు చెప్పి నేను ముగించేస్తాను. 3 సాక్ష్యాలు ఏంటి తెలుసా? స్వీయ సాక్ష్యం, రాసుకోండి. స్వీయ సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యం. రెండవది నాయకుడైనటువంటి మోషే చెప్పిన సాక్ష్యం. మూడవది దేవుడు చెప్పిన సాక్ష్యం. ఒక సాక్ష్యం ఏంటి? స్వీయ సాక్ష్యం. రెండవది ఏంటి? మోషే, నాయకుడైనటువంటి మోషే చెప్పిన సాక్ష్యం. మూడవది ఏంటి? దేవుడే చెప్పిన సాక్ష్యం. మొదటి సాక్ష్యాన్ని మనం చూద్దాం. అదే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైనటువంటి యెహోవాను నిండు మనసుతో అనుసరించితినే. ఎవరు చెప్పుకుంటున్నారు ఈ మాట? కాలేబే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నీ గురించినటువంటి సాక్ష్యం నువ్వు చెప్పాలి. ఇదిగో నిండు మనసుతో దేవుని అనుసరిస్తున్నాను, దేవుని ఎడల నాకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది, పరిశుద్ధత ఉంది, ఏ విషయంలో కూడా నాలో లోపం లేదని నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి. నీ మనస్సాక్షి దేవుని ఎదుట చెప్పని ఎలా ఉండాలి? నిర్మలమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ గురించి నువ్వు చెప్పని ఏం చెప్పుకోవాలి? సాక్ష్యం చెప్పుకోవాలి. యెహోషువ గ్రంథం ఇప్పుడు మోషే చెప్తున్నటువంటి సాక్ష్యం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైనటువంటి యెహోవాను నిండు మనసుతో అనుసరించదు గనుక నువ్వు అడుగుపెట్టినటువంటి భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ చెప్పండి దేవుడు స్వాస్యముగా ఇస్తాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే. ఎవరిని గురించి ఇస్తున్నాడు సాక్ష్యం? కాలేబుని గురించి. నేనేం చెప్పమంటారు? ఎట్లాగా నీ సంఘంలో ఉన్న నీ సేవకుడు,
నీ సంఘంలో ఉన్నటువంటి నీ పెద్దలు, నీ సంఘంలో ఉన్నటువంటి నీ తోటి విశ్వాసులు నీ గురించి ఏం చెప్పాలి? మన సాక్ష్యం అది ఎప్పటికీ కూడా చెప్పండి, కోల్పోకూడదు. 1,00,000 రూపాయలు కోల్పోగాని చెప్పండి, దేన్ని కోల్పోవద్దు? సాక్ష్యాన్ని కోల్పోవద్దు. క్రైస్తవ జీవితానికి సాక్ష్యం వెన్నెముక లాంటిది. క్రైస్తవుడు చెప్పండి సాక్ష్యార్థంగా జీవించాలి. ఇక్కడ చెప్పండి తన గురించి తాను చెప్పండి స్వీయ సాక్ష్యం చెప్తున్నాడు. తన గురించి చెప్పండి నాయకుడైన మోషే చెప్తున్నాడు. ఇక్కడ చెప్పండి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చివరి మాట 24వ వచనం. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించినటువంటి హేతువు చేత అతడు పోయినటువంటి దేశంలో. అబ్బా, ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడే స్వయంగా కాలేబుని గురించి, నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనసుతో పూర్ణ మనసుతో నన్ను అనుసరిస్తున్నాడు. అబ్బా, దేవుని చేత సాక్ష్యం పొందాడండి. ఇది కదండి దేవుని పిల్లలంగా మనం దేవుని యొద్ద నుంచి పొందాల్సిందే. నేను చదివించాను కదా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, అక్కడ నీతిమంతుడైనటువంటి హేబేలును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి ఇష్టంగా జీవించినటువంటి హానోకును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని. అతడు జీవించినంత కాలం విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడు. హేబేలు గురించి, అతని యొక్క నీతిని గురించి, బ్రతికిన కొద్ది దినాలైనా కానీ నీతిగా బ్రతికాడు హేబేలు. ఆ 11వ అధ్యాయం 4వ వచనంలో కావచ్చు, 11వ అధ్యాయం 5వ వచనంలో కావచ్చు, ఆ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక. వారిని గురించి దేవుడు ఏమిస్తూ వచ్చాడు? సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నేనేమంటానంటే నీ గురించి నీ కుటుంబము సాక్ష్యం చెప్పాలి, నీ గురించి సంఘము వెలపల వారు సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నీ సంఘమే సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నీ సేవకుడు సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నీ దేవుడే సాక్ష్యం చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? నా సేవకుడైనటువంటి యోబు సంగతి మీకు తెలుసా? అతడు చెప్పండి యథార్థవంతుడును న్యాయవంతుడును భూమి మీద చెప్పండి అట్లాంటి వాడు. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం! సాక్ష్యార్థంగా జీవించాడు. ఎన్ని మాటలు వచ్చాయి? 5 మాటలు వచ్చాయి. కాలేబు లాంటి శ్రేష్టమైన జీవితం మనము జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి, కాలేబు లాంటి శ్రేష్ట జీవితం జీవించడానికి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.